వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలందరూ కూడా ఇతర పార్టీల్లోకి జంపు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మింగుడుపడని అంశంగా మారింది. దాంతో నిన్నగాక మొన్న పార్టీలో చేరినటువంటి ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు కూడా ఇప్పుడు పూర్తిగా వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ నుంచి అంబటి రాయుడు పోటీ చేయబోతున్నాడని, పార్లమెంటు నుంచి ఏదో ఒక పార్లమెంట్ నుంచి అంబటి రాయుడికి అవకాశం కల్పిస్తారని చెప్పి చర్చ జరిగింది. అనేక సందర్భాల్లో అంబటి రాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల మీద కానివ్వండి, ఆయన చేపడుతున్న కార్యక్రమాల మీద కానివ్వండి, అడపా దడప కొంత మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. అలాగే ఇటీవల జరిగిన టీవీ డిబేట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా పొగడ్తల వర్షం కురిపించాడు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా రేపో మాపో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయటం ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో అతిపెద్ద షాక్ ఇస్తూ నేను ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నానని చెప్పి ఒక సంచలన ట్వీట్ అయితే ట్విట్టర్లో కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అసలు ఏం జరిగింది? నిన్నగాక మొన్న పార్టీ కండువా కప్పించుకున్న అంబటి రాయుడు కనీసం వారం రోజులు కూడా గడవక ముందే ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు? ఏం తెలిసిందనే దాని మీద తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు కూడా మొదలుపెట్టారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి పార్టీ మునిగిపోయేనావని తొందరగానే తెలుసుకుని బయటకు వచ్చాడని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర తెలుసుకోవడానికి కొద్దిగా సమయం పట్టినట్టుందని మరికొంతమంది, అలాగే టికెట్ లేదని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుచుంటాడు అందుకే బయటకు వచ్చేస్తున్నాడని మరికొంతమంది, ఇలాగా నెటిజన్లు రకరకాల కామెంట్లతో అయితే పెట్టడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతగా చెప్పుకున్నటువంటి పేటీఎం బార్చి పరిస్థితి కూడా ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కోయిలా మారింది. నిన్న మొన్నటి వరకు పొగిడారు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే విమర్శించలేని పరిస్థితి. అసలు ఎందుకు వెళ్ళిపోయాడనేది ఇక్కడ $1000 ప్రశ్నగా మిగిలింది. ఎటువంటి రీజన్స్ కూడా అంబటి రాయుడు తన సోషల్ మీడియా వేదికగా పెట్టలేదు. కానీ వైసీపీ పార్టీ నుంచి మాత్రం నేను క్విట్ అవుతున్నానని, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాననే ఒక మాట మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారటమే కాదు, వైసీపీకి పెను ఎదురు దెబ్బగా మారింది. అయితే ఎందుకు తాను దూరంగా ఉన్నాడు అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది చూడొచ్చు, అంబటి రాయుడు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ దట్ ఐ హ్యావ్ డిసైడ్ టు క్విట్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఫర్దర్ యాక్షన్ విల్ బీ కన్వైడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అని చెప్పి చాలా స్పష్టంగా కింద థ్యాంక్ యూ అని పెట్టాడు. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తున్నాడు అనేది ఇక్కడ $1,000,000 ప్రశ్నగా మారింది. మనం కొంచెం కిందకు వస్తే గతంలో కూడా పాలిటిక్స్ మీద ఏదైతే జాఫర్తో జరిగిన ఒక ఇంటర్వ్యూ ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, ఆయన పథకాల పట్ల ఆకర్షితుడు అయినట్టుగా చెప్పటం, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధానాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, ఈ టైపు అంటే ఒక వైసీపీ నేత ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడో ఆ టైపు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా మనం ఎక్కడే చూడొచ్చు, తన అకౌంట్లోనే పెట్టుకోవడం జరిగింది, జాఫర్ అకౌంట్లో. సో ఇప్పుడు ఉన్నట్టుండి మరి ఎందుకని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మెసేజ్ చేశాడు అనేది ఇప్పటికి ఎవరికి అంతుపట్టని విషయం. వాస్తవానికి తను టికెట్ ఆశించి వచ్చాడు. వాస్తవానికి క్రికెట్కి కూడా వైసీపీ పార్టీలో చేరడం కోసమే దాదాపుగా క్రికెట్ వదులుకుని వచ్చాడని చెప్పి ఒక వార్త అయితే నిన్నటి వరకు నడిచింది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అటు క్రికెట్ వదిలేశానని చెప్పుకుంటున్నాడు, మరి ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాను అని చెప్పుకుంటుంటే మరి అంబటి రాయుడు భవిష్యత్ ఏంటి? అయితే రాజకీయాల కోసమే క్రికెట్ వదిలేశాడనేది నిన్న వరకు ప్రజలందరూ కూడా బలంగా నమ్మిన విషయం. బట్ ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాలకు దూరంగా ఉండటం అనేది, అలాగే వైసీపీ పార్టీని ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం మెన్షన్ చేశాడు ఆయన. నేను వైసీపీ పార్టీని వీడుతున్నాను. ఎందుకని వీడుతున్నాను అంటే ఒక వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేత స్వయంగా కండువా ఎంచుకుని పార్టీలో అధికారికంగా చేరిన వ్యక్తి అంబటి రాయుడు.
సో అలాంటి అంబటరాయుడు ఇప్పుడు నేను వైసీపీ పార్టీ నుంచి వీడుతున్నానని చెప్పి ఒక మెసేజ్ అయితే పెట్టాడు. వాస్తవానికి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటే అది వేరేగా ఉండేది. బట్ వారం రోజుల క్రితమే వైసీపీ పార్టీలో చేరి ఇప్పుడు నేను పార్టీని వీడుతున్నాను అని పెట్టడం అంటే దీని వెనకేదో పెద్ద కథే ఉందని చెప్పి నెటిజన్లు అయితే భావిస్తున్నారు. ప్రధానంగా టికెట్ ఆశించిన చోట టికెట్ రాకపోవటం కానీ, లేదా ఆర్థిక పరమైన విషయాల్లో ఏదైనా పొంతన కుదరకపోవటం కానీ జరుగుండొచ్చు అనేది ప్రధాన వాదన. ఇక లేదా మునిగిపోయే నావ, వైసీపీ పార్టీ అనేది మునిగిపోయే నావ కాబట్టి వచ్చేసాడని అంటున్నారు. ఒకవేళ మునిగిపోయే నావ అనేది ఈ వారం రోజుల్లో తెలిసిందంటే జగన్ ముందే తెలుసుకోవాలి. ఎవరైనా సరే రాజకీయ ఆరంగేటం చేసేటప్పుడు అన్నీ ఆలోచించే ఆ ప్రయత్నం చేస్తారు. బట్ అంబటరాయుడు కూడా ఇప్పుడు అంబటరాయుడు గత 6 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అప్పటి నుంచే అంబటరాయుడు రేపో మాపో పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. అన్నట్టుగానే పార్టీలో చేరాడు. బట్ ఇప్పటికిప్పుడు ఏం జరిగింది, ఎందుకని ప్రధానంగా టికెట్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణమా, లేదా వైసీపీలో అంతర్గతంగా ఇంకా ఏదైనా జరిగిందా? అంబటరాయుడికి నష్టం జరిగేలాగా వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైనా ప్రవర్తించారా, లేదా తనని హట్ చేసే విధంగా ఏదైనా ప్రవర్తించారా? ఇలా అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. బట్ అయితే తాను రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ఒక క్లారిటీ ఇచ్చారంటే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చానంటే ఇంకొక పార్టీలోకి వెళతానని కాదు, రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉండాలనుకుంటున్నాను, భవిష్యత్తును త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో దీంతో వేరొక పార్టీలోకి అయితే వెళ్ళే అవకాశం లేదని అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ అంబటరాయుడు రాజకీయ జీవితం కేవలం వారం రోజులుగానే ముగిసింది. అంటే తనకి ఏ పదవి లేకపోయినప్పటికీ ఒక పార్టీలో చేరిన వ్యక్తిగా కేవలం వారం రోజుల కంటే కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాడు. ఖచ్చితంగా ఇది వైసీపీలో ఒక అంతర్గత యుద్ధానికి అయితే దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదిగానే ఏదైనా అంతర్గత విషయాల వల్ల అంబటరాయుడు దూరం అయి ఉంటే అది అంబటరాయుడుతో ఆగే పరిస్థితి కాదు, ఖచ్చితంగా ఇతరుల మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంబటరాయుడు వైసీపీ పార్టీ నుంచి దూరం అవటం అనేది వైసీపీకి పెను తలనొప్పిగా మారింది. చేరిన వారం రోజుల్లోనే బయటికి వెళ్ళాడంటే దానికి రీజన్ ఏంటనే విషయాన్ని కూడా వైసీపీ నేతలే స్వయంగా అడుగుతున్న నేపథ్యంలో మరి వైసీపీ అధిష్టానం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, లేదా భవిష్యత్తులో అంబటరాయుడు దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి.